ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు చక్కగా సాయినాథుని టెంపుల్కి వెళ్ళి, గురువారం అనేది మనకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అందరూ వెళ్ళి బాబావారి దగ్గర దర్శనం చేసుకుని వచ్చారని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా? మరి బిడ్డ, తొందరపడి నెట్టివేయకు. తప్పకుండా ఈ నెలలోనే నువ్వు ఎన్నడూ ఊహించని ఒక అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు. తప్పకుండా గుడ్ న్యూస్ వినబోతున్నావు అని సాయినాథుడు మనకు ఈరోజు సందేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది సాయినాథుని మాటల ద్వారానే మనందరం కూడా తప్పకుండా తెలుసుకుందామండి. అందరికీ కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఆ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉన్నారు. బాబావారి ఆశీస్సులతో నేను మీకందరికీ కూడా ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కొంతమంది ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ సమస్యలు అనేది మనోవేదన అనేది శత్రు సమస్యలు ఏదైనా ఉన్న పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు మీ పంపించే ఈ సందేశం అనేది చాలా సహాయం పడుతుంది అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు. మనం మాట సాయం చేస్తే చాలండి. వాళ్ళకేమి మనం ఏ రూపంలో అయినా కూడా వాళ్ళకు ఒక మంచి నమ్మకం అనేది కుదురుతుంది. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు అంతా మంచి జరుగుతుంది. మరి సాయినాథన్ సందేశం విందామా? మరి ఇంతవరకు నువ్వు చూసుకుంటూ వెళ్తున్నావు. నేను గెలుపును పొందుతాను అనేటటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తూ ఉన్నావు బిడ్డ. కానీ ఎవరైతే ఉన్నారు అంటే ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయాన్ని చిమ్మాలని చూస్తూ ఉన్నారు. నిన్ను ఆశలు చేసి అడియాసలు చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఆశలు చూపించి నీ గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటూ ఉన్నారు. నువ్వు ఏమాత్రం కూడా మంచిగా లేకుండా ఉండాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. నీ నిజాయితీని నమ్ముకుని, నీ ప్రేమను నువ్వు నమ్ముకుని, నువ్వు మాత్రం అవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందడుగు వేస్తూ ఉన్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తూ ఉన్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తారని నమ్మకాన్ని కలిగి ఇంతవరకు అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తావు. అలాగే నీకు ఉన్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటావు. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని నిజంగా చాలా ధన్యవాదాలు తల్లి. చూడమ్మా, నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలను కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్త అయితే నీ చెంతకు నేను తీసుకుని రాబోతున్నాను. నువ్వు మంచిగా ఆలోచిస్తావు. అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకుని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతూ ఉన్నావు. నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన అయినా లేదంటే ఏదైనా ఆనందమైన కనుక ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని, అలాగే ప్రశాంతతను కూడా దూరం చేసుకోకుండా నువ్వు నీ మనసుకు చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించి ఎన్నో కష్టాల వరకు నువ్వు అనుభవించావు. ఇప్పటి నుంచి తిరిగి కష్టాలను ఎదుర్కోగలవు అని నేను నీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే నేను అన్నీ తప్పకుండా సంతోషాలు ఇస్తున్నాను కనుక నీవు అన్నీ అలాగే చేస్తూ ఉన్నావు. నీకు తప్పకుండా నేను ఆ సంతోషాన్ని అందించేందుకు నేను ఎప్పుడు నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తూ ఉంటాను. నీకు ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నము
కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నిండుగా ఉన్నాయి కనుకనే గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించబోతున్నావు కూడా. నీదైనటువంటి విజయం తప్పకుండా నీ విజయం వైపు అడుగులు వేసేలా రాబోతుంది. ఎన్ని విషప్రయోగాలు చేసినా కూడా నీ మీద చిమ్మాలని ప్రయత్నించినా కూడా అవన్నీ కూడా తిప్పుకొట్టేందుకు నేను ప్రయత్నం చేస్తాను. నీదే గెలుపు అవుతుంది తప్పకుండా. ఓడించాలని చూసినా ఎవరైనా కలలు కన్నా వారి కలలన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. నీది చాలా మంచి మనస్తత్వం. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నువ్వు నమ్మేస్తున్నావు. అలాగే వారు బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకునేటటువంటి స్వభావం నీది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనసు ఉన్న నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ విషయాన్ని వారికి తిప్పి కొట్టే విధంగా వారి మీదే పడే విధంగా చేయబోతున్నాను. నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతావు. అంటే వారు నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ నీపై కుట్ర చేయబోతూ ఉన్నారు. ఆ కుట్రను నువ్వు తప్పకుండా బయటపడాలి. ప్రతి ఒక్కరిని కూడా మంచి వారిని దగ్గరకు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి పన్నాగాలు చేస్తున్నారు, ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది కదా. కాస్త నువ్వు ఎదుటి వారిని గురించి, నీతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం గురించి తప్పకుండా మేలుకోవాలి. అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వస్తున్నారు అని కూడా తెలుసుకోవాలి. అలాగే వారు నీపై చేసుకున్నటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకుని వారి దగ్గర నుండి నువ్వు జాగ్రత్త పడాలి. ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటటువంటి కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకుని ఎవరైనా ఎలాగైనా సరే దెబ్బతీయాలని వారు మీతోనే ఉంటారు కనుక అలాంటి వారి పట్ల మేలుకుని వారిని ఏదో ఒక విధంగా దూరం అయితే నువ్వు చేసుకుని వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి కనుక వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది. బాబా, ఇవన్నీ సరే, నా గురించి అంతా చెప్తున్నావు, నా కష్టం అంతా కూడా చెప్తున్నావు, అలాగే నాపై ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా నువ్వు చెప్తూ ఉన్నావు. కానీ ఇన్ని చెప్తున్నావు, కానీ నేను అనుకున్నటువంటి పనిలో సక్సెస్ అనేది వస్తే ఆ విజయం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉంటాను కదా. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా లేకుండా చేయాలని చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వాటికి అవే తొలగిపోతాయి కదా. నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసం చేయి చాచక తప్పదు. అలాంటి గుణపాఠం వారికి నువ్వు ఇవ్వాలి కదా. నాకంటూ ఒక మంచి అవకాశం వస్తేనే కదా నేను అవన్నీ కూడా చేయగలుగుతాను. మరి నువ్వేమో ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు. ప్రతిరోజు కూడా ఈరోజు వైపు అంటూ ఏవేవో మాటలు చెప్తున్నావు. కానీ సమయము సందర్భం అనేది లేకుండా ప్రతిరోజు కూడా నీకు ఒక శుభవార్త వస్తుందని చెబుతున్నావు. కానీ ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్తను మాత్రం ఎప్పటికెప్పుడు వస్తే అసలు వినలేకపోతే ఆ రోజు అంటూ వస్తే కనుక తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను బాబా. ఆ సమస్యలు అనేవి అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నా మనసును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్తావు. మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది? సమస్యలు కష్టాలు దూరం అయితేనే కదా. అలాగే మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగిపోతేనే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి నువ్వు నాకు సహాయాన్ని అందిస్తేనే నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాను. నీ నుండి నాకు ఎలాంటి సహాయం అయినప్పుడే నాకు నిరాశగా ఉంటుంది. కనుక నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిల్లకుండా ఉండాలంటే నీ పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి బాబా. నేనంటూ నమ్ముకున్న వారు ప్రతి కష్టం నీతో చెప్పుకుంటున్నాను. అలాగే నేను సంతోషంగా ఉన్నా కూడా నీతోనే పంచుకుంటున్నాను. మరి నీపై నేను పెంచుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కదా తల్లి. నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మా. ఇప్పటికే నీకు చాలా సహాయ సహకారాలు అందించాను. అవన్నీ కూడా ఈ బాబా నీకు అందించిన సమయాల్లో కాదు అనేది ఒకసారి ఆలోచించి పరిశీలించుకో. ఇప్పుడు కూడా చూసావు కదా, నీకు ఎవరో కొంతమంది కుట్ర చేయాలని చూస్తున్నారని, వారి నుండి నీవు రక్షించాలని నేనే స్వయంగా నిన్ను పిలవబోతున్నాను అని చెప్పాను కదా.
అది నీ సక్సెస్ వైపు తప్పకుండా అడుగులు వేసే విధంగా ఒక గొప్ప శుభవార్త నీకు తప్పకుండా వస్తుంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి శుభవార్తను గుర్తుంచుకో. కానీ అన్ని విధాలుగా నీకు శుభం కలుగుతుంది. ఇది సాయి మాటగా నువ్వు గుర్తుంచుకుని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. మరి నువ్వు ఓడిపోయినా కానీ ఇంకా ఏదో సక్సెస్ దాగి ఉందని ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఓడిపోయానని బాధపడకూడదు. అసలు ఓడించడానికి అసలు ఏ ఓటమి ఎవరు చెప్పు, ఓడించడానికి ముందుకు రాకూడదు అని నీ మనసుని నువ్వు చెప్పుకుని ప్రయత్నం చేయి. అలాగే నిశ్చలమైనటువంటి బుద్ధితో క్రమక్రమంగా నువ్వు చేసేటటువంటి పనిపై నువ్వు తప్పకుండా ఇంకా దృష్టి సారించు. ఎంతైతే నువ్వు శ్రమించాలి, ఎంతైతే ఎప్పుడైతే నువ్వు శ్రమించగలవో అంత విధమైనటువంటి శ్రమను నీ పనిపై ఉంచు. అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలపై, నువ్వు అప్పుల బాధలపై నీ ఆలోచనలన్నీ కూడా తీసివేసి ప్రయత్నం చేస్తూ ఉండు. ఏదైనా కానీ నీ మంచికే జరుగుతుంది, జరగబోతుంది కూడా నీ మంచి కోసమే అని నీ మనసు నిండా కూడా మంచి ఆలోచనలు నింపుకో. నువ్వు భయపడి వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నువ్వు ఆ బాధ నుంచి వెళ్ళనివ్వకుండా భయం అనేది నిన్ను ఎప్పుడు కూడా పీడిస్తూ ఉంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని నింపుకొని ముందడుగు వేస్తూ ఉంటే కనుక నీ భయం కూడా నిన్ను ఏ విధమైనటువంటి బాధకు గురి చేయకుండా తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా మార్చుకుంటావు. నువ్వు సంతోషంగా ఉంటాను అనేటటువంటి ధైర్యాన్ని నువ్వు నింపుకో. నీకు కావలసిన దాని జీవితం ఇంకా దాచిపెట్టాలని చూస్తుంది. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి సాధించుకుంటావా, లేదంటే భయపడుతూ వెనకడుగు వేసుకుంటూ ఇంకా నా జీవితం ఎప్పుడు కూడా ఇంతే కాబోలు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ వెనకడుగు వేసుకుంటూ నీ జీవితాన్ని కోల్పోతావా? అదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. బాధ్యతలన్నీ కూడా పల్లకి వంటివే. పల్లకిని చూస్తూ ఉన్నప్పుడు మన వంతు ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఇక వాటినే కనుక మనం మోస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అందుకే అంటారు, మోసే ముందు ఉండేటటువంటి సరదా దించే వరకు ఉండదు అని. కనుక ఏదైనా కానీ నీ బాధ్యత అని అనుకుంటే అది నీకు పల్లకిలా ఉంటుంది. కానీ భారంగా ఉంటే మాత్రం ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి కిందకి దిగిపోదామా, ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయి ఇక ఈ జీవితాన్ని పూర్తిగా విడిచిపెడదామా అనేటటువంటి ఆలోచనలు నీ మనసులోనికి వస్తాయి. కనుకనే ప్రతిరోజు కూడా నీకు సరికొత్తదే, భగవంతుడు ప్రసాదించిందే, నీలో సర్దుకుపోయేటటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రతి క్షణం అలా సర్దుకుపోయేటటువంటి గుణం ఉంటే పండుగే కదా. అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండాలి అని అనుకునేటటువంటి నీ స్వభావమే నిన్ను జాగ్రత్తగా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఎవరు ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీపై చూపించినా, ఎవరు ఎంతగా నీకు విలువను గౌరవాన్ని ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ఈ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. సమస్య ఎదురైనప్పుడు నువ్వు అలా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే దాన్ని నీకు ఎదురైనప్పుడు ప్రతి ఒక్క సమస్యను కూడా నువ్వు సవాలుగా స్వీకరించి దానిని స్వీకరించిన తరువాత దానిలో నుండి బయటపడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేయించింది ఎవరని అనుకుంటున్నావు? ఈ బాబానే కదా. నువ్వు ఏ భగవంతుడిని అయితే మనసారా నమ్ముతావో ఆ భగవంతుడే నిన్ను చేయి పట్టుకుని మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నిన్ను ఆ సమస్య నుండి బయటపడవేయడానికి నిన్ను ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా అనుకూలంగా నీకైతే సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారు. పరిగెడుతూ ఉన్నటువంటి కాలం ప్రతి క్షణం కూడా మార్పులు చెందుతూనే ఉంటుంది. ఆ కాలంతో పాటు నువ్వు కూడా పరిగెడుతూనే ఉండాలి. నీ జీవితం ఎందుకు మారదో అది కూడా నువ్వు పరిగెత్తకుండా అలా ఆగిపోయి నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను తలుచుకుంటూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను, నా ఒక్కడికి ఇలా జరుగుతుందా, నా ఒక్కదానికి ఇలా జరుగుతుందా, లేదంటే ప్రతి ఒక్కరికి కూడా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగానే ఉన్నారు కదా, మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, తరువాత కష్టం తరువాత సమస్య నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నాయి, ఇక నాకు ఎప్పటికీ కూడా సంతోషం అనేది రాదా అని నువ్వు ఈ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు అయితే నీ మనసులోనికి రానివ్వకు. నిన్న కానిది నిన్న కానట్టు నిలబడడం దేనికి, రేపు నీది కాదని నిరుత్సాహపడడం దేనికి, జరిగింది ఏదో జరిగిపోయింది కదా. రాబోతున్నటువంటి రోజులను అయితే జాగ్రత్తగా వహించి ఆ రోజులను కాపాడుకో
అది నీ రేపటికి శ్రీరామ రక్షగా నీకు మారుతుంది. కనుక జీవితంలో నీకు ఉన్నటువంటి ప్రస్తుత అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే నీ పనిపై నువ్వు పూర్తిగా శ్రద్ధ వహించాలి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ కూడా ఇష్టంతోనే స్వీకరించాలి. ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా ఒక గుణపాఠాన్ని తెలియచేసి వెళ్ళిపోతుంది. కనుకనే నీ జీవితంలో ఎవరు నీ వారు, ఎవరు నీ పరాయి వారు, ఈ విషయాలు కూడా నీకు ఎప్పటికీ అవగతమై ఉంటాయి కదా. కడుపులోకి వెళ్ళినప్పుడు విషయం ఆ మనిషి జీవితాన్ని విషం మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళినప్పుడు విషయం ఎన్నో బంధాలను, ఎన్నో జీవితాలను నాశనం చేస్తుందమ్మా. అందుకే ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, చెప్పుడు మాటలు వినకుండా, తప్పో ఒప్పో నీ మనసుకు నీకు ఏం చెప్తుందో ఆ పని నువ్వు చేసుకుంటూ, అదంతా కూడా భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక మంచి నిర్దిష్ట కాలం అని చెప్పి నువ్వు తెలుసుకుని నీ పనిలో నువ్వు ముందుకు వెళ్ళే విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయా, నేను ఎంతవరకు ఆ పనిని శ్రద్ధగా చేస్తున్నాను అనుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. లోకం తిరిగి ఎప్పుడూ కూడా ఒకటే లోకం తీరు, ఎప్పుడూ ఒకటి పైకి వచ్చేవారికి ఎదగనివ్వదు. ఒకవేళ ఓడిపోయిందా కూడా చెయ్యి అందించాలని అనుకున్నా కూడా ఎక్కడ వారు బాగుపడిపోతారేమోనని సహకారాలు చేయిని కూడా అందించరు. నేటి సమాజం నీకు అలాగే ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క సహాయం నాకు లభిస్తుంది అనుకుని నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నీ ప్రయత్నాన్ని నువ్వు సాగిస్తూ ఉండు. గొప్ప శుభవార్త నీ జీవితం అందంగా, ఆనందంగా మారబోతుంది. అలాగే ఒక మంచి అదృష్టకాలం నిన్ను వరించబోతుంది. ఈ సంవత్సరంలో నువ్వు ఏ శుభవార్తలైతే వినాలని కలలు కంటూ ఉన్నావో, ఏ సమస్య నుంచి అయితే బయటపడాలని ప్రతిరోజు బాబా అని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావో, ఆ సమస్యలన్నీ కూడా నీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలతో ఈ సంవత్సరం అంతా కూడా నీకు, నీ కుటుంబం ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు ముందు కలకల్లాడుతూ ఉంటారని, ఆనందంగా జీవిస్తారు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. నీ కుటుంబంలో కలతలు అనేవి సహజం. నీ మనసు నువ్వు అంతగా కష్టపెట్టుకోవాలి చెప్పుకుంటున్న కుటుంబంలో ఉన్నవారు నీ మంచి కోసమే కదా చెప్పేది. ఏదైనా ఒక మాట చెప్పారని అనుకోవచ్చు, కానీ లేదంటే ఎంతో బాధ్యత ఉంటే తప్ప నిన్ను కోప్పడి నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ విధంగా నీతో మాట్లాడరు కదా. కనుక ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకొని ఎప్పుడు కూడా కుటుంబం మన కోసమే ఆలోచిస్తుంది. కేవలం మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కుటుంబం కోరుకుంటుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా మన కుటుంబం మనం చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోదు. మనం బాగుండాలని మాత్రమే చూస్తుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మన చెడుని ఎప్పుడూ కోరుకోరు. మన చెడుని కోరుకున్న వారు మన ఆప్తులు ఎలా అవుతారు చెప్పు? మన చెడుని ఇతరులు కోరుకుంటారు. ఇతరుల నుండి మనం ఎలా దూరంగా ఉండాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, వారు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఎంతో విజయాన్ని సాధిస్తావు. కనుక చీటికి మాటికి ఏమనుకుంటున్నారు అని అనుకుంటూ నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటే కనుక ఇక నీ జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు కానీ, లేదంటే ఏదైనా కానీ అనుమానాల నుంచి కొన్ని సంఘటనల వల్ల నీలో నీకే సఖ్యత ఏర్పడటం లేకుండా సహజమే ఉంటుంది. అలా ఎవరికైనా జరుగుతుంది. కానీ వారి మీద ఎక్కువగా కోపతాపాలు, లేదంటే వారి పట్ల నువ్వు నిస్సహాయమైనటువంటి భావంతో ఉండడం వల్ల చూసేందుకు నలుగురిలోనూ నువ్వు కాస్త తక్కువగా అనిపిస్తావు. అంతేకాకుండా వేరొకరికి నువ్వు నీ ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవడం వల్ల నీ మనసుకు నువ్వే గాయం చేసుకున్న వాడివి అవుతావు. అలాగే వారు నిన్ను చూసి జాలి పడుతున్నారు అనుకుంటూ నువ్వు ఏవో భ్రమలు పడుతూ ఉన్నావు. కానీ నిజానికి వారు నిన్ను చూసి జాలి పడడం లేదు. నిన్ను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటున్నారు. ఎవరిని కూడా నమ్మి ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడు కూడా నువ్వు చెప్పుకోవద్దు. అలాగే కుటుంబంలో ఈరోజు అంటే మీకు ఏదైనా గొడవలు కానీ, ఏదైనా కానీ జరిగినప్పుడు రేపటి రోజున మీరందరూ కూడా ఒక్కటైపోయి సంతోషంగా ఉంటారు కదా. కనుక ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరికి అర్థం చేసుకుని మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప మరి ప్రతి విషయాన్ని కూడా అందరితోనూ పంచుకోవచ్చా? తప్పు కదూ. కనుక నువ్వు బాధను గురి చేసుకుంటే నిజంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన గురి కావద్దు. నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు. తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి. కాస్త ఓర్పు వహించు. నాపై నమ్మకాన్ని ఉంచు. మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా తప్పకుండా నీకు మూల్యం అనేది చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని
భ్రమపడుతూ ఉన్నావు. కానీ నిజానికి వారికి నీపై కొండంత ప్రేమ ఉంది. అలాగే నీపైన వారికి ఎంతో గౌరవం కూడా ఉంది. కానీ గౌరవాన్ని నువ్వుగా కోల్పోతున్నావు. అలాగే లేనిపోయిన అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. కనుక బయట వారికి ఇచ్చినటువంటి గౌరవం, బయట వారికి ఇచ్చినటువంటి కాస్త అంటే వారికి ఇచ్చినటువంటి మర్యాద కుటుంబంలో ఉన్న వారికి కూడా నువ్వు ఇవ్వడం వల్ల నీకు ఇంకాస్త ఎక్కువగా బలం చేకూరుతుందని చెబుతున్నాను. చేదు సమయము అలాగే నిన్ను ఎప్పుడు కూడా వెంటపడేటటువంటి ఒక గడ్డు కాలము రాబోతుంది అని ఎందుకన్నానో తెలుసా? నువ్వు ఎవరికైతే నమ్మి నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకుంటున్నావో దానివల్ల నీకు ఇప్పుడు చాలా అంటే చాలా నష్టం కలిగింది, చెడు కూడా వచ్చింది. ఎందుకు అంటే నువ్వు ఎవరితోనైతే నమ్మావో వారే నీ వెనుక ఎన్నో తెలియనటువంటి విధంగా నిన్ను నీ కుటుంబంతో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆసరాగా తీసుకుని నీకే చెడు తలపెట్టాలని చూస్తూ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అలాంటి వారి ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ ఆటలు వారి ఆటలు ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. వారి ఆటలు సాగనివ్వను. వారికి ఏమాత్రం కూడా అవకాశం అనేది నువ్వు ఇవ్వవద్దు. తప్పకుండా జాగ్రత్తగా ఉండు. ఈ బాబా చెప్పే మాటలు సరళంగా ఉంటాయి. అలాగే నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించి చెప్పే విధంగా ఉంటాయి. కనుక ఈ సంక్రాంతి నుంచి నీకు గనక మంచిగా జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు తప్పకుండా కలుగజేస్తాను అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు మరిలా సాయినాథుని సాయిబాబా సన్నిధితో మళ్ళా కలుసుకుంటాను. మీ అందరికీ కూడా ఈ గురువారం రోజున మనందరిపైన సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఇంతటితో సమాప్తం. మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.